కేసీఆర్ లాంటి అప్పుడు సీఎంగా ఉన్నారు వ్యక్తి మీద విరుచుకుపడి ఓ రేంజ్లో విమర్శలు చేయగలిగిన వ్యక్తి అంటే బండి సంజయ్ మాత్రమే. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ఓటమి కావచ్చు, ఎంపీ సీట్లు జీరో, కవిత అరెస్టు, తర్వాత పార్టీ మొత్తం నైరాశ్యంలో కూరుకుపోవడం, వీటన్నిటి మీద మీరు ఎలా విశ్లేషిస్తారు? అహంకారంతో పాలించొద్దు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక కష్టపడి అనేక మంది బలిదానాల వల్ల ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కూడా కొన్ని ఆకాంక్షలు, కొన్ని ఆశయాల కోసం ఏర్పడించుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు. కానీ కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబ పాలైపోయింది. కేసీఆర్ కుటుంబ పాలన వల్ల, కేసీఆర్ అవినీతి వల్ల, కేసీఆర్ అరాచకాల వల్ల ప్రజలు విసిగి వేసారిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పు కోరుకున్న పర్యవసానమే ఇప్పుడున్న పరిస్థితులు. కానీ బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలు పూర్తి వ్యతిరేకత ఉన్నారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా మేము ఏర్పాటు చేసుకున్న ఉండే టీఆర్ఎస్ పార్టీని పేరు మార్చుకొని బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. తెలంగాణ అనే పదాన్ని తీసేసి దాని నుంచి. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ మీద ప్రజలకు విశ్వాసం, నమ్మకమైంది. ఇవన్నీ మోసపూరితమైన మాటలు. ఈ యాసతోని, భాషతోని కొంపలు మూస్తాడు కేసీఆర్. ఇంతకుముందు మనం నష్టపోయినాం. ఇలా 5 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు అప్పు చేసిండు వాళ్ళ. ఒకటి చిప్ప చేతికిచ్చిండు. మా బతుకులు బర్బాద్ అయినాయి. ఇటువంటి పరిస్థితిలో మేము బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిందని చెప్పి ప్రజలు ఆలోచించారు. కాబట్టి ఇలా అసెంబ్లీ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ బీఆర్ఎస్ పార్టీ లాపత్త లేకుండా పోయింది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబానికి అనే విధంగా ప్రజలు గుణపాఠం చెప్పారు. రాబోయే రోజులు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కోలుకుంటారని చెప్పి నేత అనుకుంటలేదు. ఎన్డీఏకి పోటాపోటీగా ఇండి కూటమి గట్టి పోటీనిచ్చింది. ఎందుకు ఎన్డీఏ ఈ స్థాయిలో వెనకబడిందంటారు? వెనుకబడడం కాదు, వాళ్ళు కొంచెం ఈ కొన్ని రాష్ట్రాల్లో వల్ల ప్లస్ వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారం వల్ల ఇలా కొంచెం బలపడి ఉండొచ్చు. కానీ ఎక్కడ మేము బలైన పల్లె. ఇలా ముచ్చట 3వసారి ఇలా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్న బాధ్యతలు చేపట్టారు. కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఈ అలయన్స్ పార్టీ, ఇండి కూటమి అంతా కూడా తప్పుడు ప్రచారం చేసి ప్రజలు నమ్మించడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఎన్నికల తర్వాత ఇవాళ మోడీ గారు విషయంలో ప్రజల్లో కూడా ఒక చర్చ జరుగుతున్నది. కొంచెం అటు ఇటు అయితే మోడీ గారు ప్రధానమంత్రి కాకపోతుండే మా పరిస్థితి ఏంది, మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పొరపాటు చేసినాం, ఫలానా పార్టీకి ఓటేసి పొరపాటు చేసినాం, ఎట్టి బస్సులో ఇటువంటి పొరపాటు కోసం జరగద్దు అని ప్రజల్లో కూడా చర్చ జరిగింది. కాబట్టి ఆ చర్చనే మోడీ గారి మీద ఉన్న అభిమానానికి ఒక నిదర్శనం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో సరే కొన్ని తగ్గింది వాస్తవమే, కొంత నష్టం జరిగింది వాస్తవమే. కానీ దానివల్ల అనుకున్న స్థాయిలో ఇప్పుడు చర్చ జరిగేంత స్థాయిలో నష్టం జరగాలి. కాబట్టి ప్రభుత్వం ఏర్పడ్డది. కాబట్టి ఇంతకుముందు జరిగినటువంటి తప్పిదాలను మేము గుర్తించి సవరించుకొని దాన్ని సమీక్ష చేసుకొని అటువంటి పొరపాట్లు జరగకుండా రాబోయే రోజులు ఇంకా ముందుకు చెందనేటువంటి ప్రయత్నం చేస్తాం. అబ్కీ బార్ 400 పార్ అనే ఒక నినాదం ఇచ్చారు. అలాగే ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అని ఇచ్చారు. కానీ కనీసం 300 మార్కును కూడా దాటలేకపోయారు. ఇది అతి విశ్వాసం అనుకోవచ్చా? అలాగే అయోధ్య లాంటి చోట ఫైజాబాద్లో బీజేపీ ఓటమి, వీటన్నిటిని పార్టీ విశ్లేషిస్తుందా? రివ్యూ ఏం జరుగుతుంది? రివ్యూ మొన్ననే ప్రభుత్వం ఏర్పడ్డది, తప్పకుండా రివ్యూ చేసుకుంటాం. ఇలా ఏ పార్టీ అయినా ఎందుకు చెప్పినా, ఏ పార్టీ అయినా మేము 100 గెలుస్తాం, 50 గెలుస్తాం అని చెప్పారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాదే ఏర్పడబోతున్నది, మా కూడా ఇన్ని సీట్లు వస్తాయని చెప్పన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి, ఇండి కూటమికి అసలు ప్రధానమంత్రి అభ్యర్థి కరువాడు. చెప్పండి, ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థి? ప్రధానమంత్రి అభ్యర్థి లేని ఆ కూటమికి ప్రజలు ఎట్లా ఓట్లేస్తారు? కాబట్టి మేము మోడీ గారి పేరు చెప్పి ఇలా మేము ముందుకు వచ్చినాం. కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పడేసినాం. సరే, కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి తప్పిదాలను అందుకే చెప్తాం. తప్పిదాలను తప్పకుండా మేము సవరించుకుంటాం. దాని సమీక్ష అతిథుల్లో జరుగుతుంది, మోడీ గారి నేతృత్వంలో, నడ్డా గారి నేతృత్వంలో. దాని తర్వాత మనం అటువంటి పొరపాటు జరగకుండా చూసుకునే ప్రయత్నం చేస్తాం.